నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. వారంలో 4వ రోజు. విదేశీ మార్కెట్ల సానుకూల సంకేతాలకు తోడు చమురు ధరలు కూడా దిగి రావడంతో దేశీయ సూచీలు 2 రోజుల వరుస నష్టాల నుండి పుంజుకున్నాయి. నిన్న డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 60 పైసలు తగ్గింది. 95.16 వద్ద ట్రేడ్ అవుతోంది. బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు ధర 2.18% నష్టపోయి $71.36 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆసియా మార్కెట్లో సింగపూర్, హాంకాంగ్ మినహా మిగిలినవన్నీ లాభాల బాటలో ముగియగా ఐరోపా మార్కెట్లు ప్రతికూల ధోరణిలో ఆరంభమయ్యాయి. మరి ఈరోజు ఎలా ఉండబోతోంది స్టాక్ మార్కెట్ ఈ నేపథ్యంలో అనేది తెలుసుకునేడానికి ప్రైమ్ 9 ప్రత్యేకంగా మీకోసం ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తూ ఉంది లైవ్లో. మరి మీకు తెలుసు కదా, ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్టోల్ అవుతుంటాయి. 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేసి 2 స్టాక్స్ అడగండి, స్పెల్లింగ్ చెప్పండి. అలాగే ఏంటంటే మీరు తప్పనిసరిగా టీవీని మ్యూట్ చేయండి, బ్లూటూత్లో మాట్లాడవద్దు, తప్పనిసరిగా మళ్ళీ మొబైల్లో మాట్లాడండి. 2 స్టాక్స్ అడగండి, తప్పనిసరిగా మీకు వెంటనే మేము రెస్పాన్స్ ఇస్తాము. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారు మీకు క్లియర్గా సమాధానం చెప్తారు కాబట్టి దయచేసి ఏంటంటే మీరందరూ మాతో సహకరిస్తారని ఆశిస్తూ, అలాగే మేము లైవ్ చాట్ బాక్స్ తీసుకుంటాము, లైవ్ టెలిఫోన్ కాల్స్ మాత్రమే. వీడియోలో మాత్రం ఏంటంటే దాంట్లో నెంబర్ కనిపించట్లేదని చాలామంది మాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు దాంట్లో చాట్ బాక్స్లో. అయితే సార్, ఇది లైవ్ టెలికాస్ట్ని వీడియో ఇస్తున్నారు కాబట్టి దాంట్లో నెంబర్స్ కనిపించవు. కానీ తప్పనిసరిగా మీరు ఆ వీడియో చూస్తే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ ప్యాక్డ్. కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియో చూసినా చాలా బాగుంటుంది. తప్పనిసరిగా మీరు వీడియోని చూడండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పనిసరిగా ఏంటంటే లైవ్ చాట్ బాక్స్ కూడా ఇప్పుడే ఉంటుంది కాబట్టి వెంటనే లైవ్లో కూడా మీరు వచ్చే లైవ్ చాట్ బాక్స్లో కూడా మీరు మాతో చాట్ చేసే ప్రయత్నం చేయండి. మేమందరికీ కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాం. సరే, మరి ఇక కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ ప్రభు గారు. సార్, మరి 2 రోజులు నష్టాల నుంచి స్టాక్ మార్కెట్లో పుంజుకున్నాయి. మరి ఈ రోజు ఎలా ఉండబోతోంది, ఎలా ముందుకు వెళ్ళాలి, దిశానిర్దేశం చేయండి సార్. అంటే నిఫ్టీ చూస్తే మంచిగా 140 పాయింట్స్ 150 పాయింట్స్ ఉంది. మనది దాదాపుగా 90 పాయింట్స్ దాకా ప్లస్ ఉండొచ్చు. అంటే గ్యాప్ అప్ అవ్వచ్చు. గ్యాప్ అప్ అయిన తర్వాత సస్టైన్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ 45 మినిట్స్ చూస్తే మనకు తెలుస్తుంది. ట్రెండింగ్ అంటే ప్రాబిలిటీస్ ఆఫ్ గోయింగ్ హై ఇస్ ఏ హై. అంటే దాదాపుగా 23,800 to 24,100, 24,200 దాదాపుగా 500-600 పాయింట్స్ 12 వారాల నుంచి అక్కడే ఉంది. సో బ్రేక్అవుట్ అయినా బ్రేక్ డౌన్ అయినా కొంచెం ఛాన్స్ ఉంది కాబట్టి నిన్న బ్రేక్అవుట్ అయింది. సో నెక్స్ట్ కంటిన్యూషన్ అవుతుంది. అది కాక ఎప్పుడైనా సరే సిరీస్ కనుక ఎప్పుడైనా మైనస్ లో క్లోజ్ అయితే నెక్స్ట్ సిరీస్ లో ఫస్ట్ డే 100 పాయింట్స్ మినిమం అన్న పాజిటివ్ ఉంటుంది. దిస్ వాజ్ హ్యాపెన్ నెక్స్ట్ డే. నిన్న అయింది అదే. 100 పాయింట్లు మనకి దాదాపు 90 పాయింట్స్ అనుకుంటా. 100 పాయింట్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా మన రికార్డ్ తీసుకోవచ్చు. ఎన్ఎస్సి స్టార్టింగ్ తీసుకోవచ్చు. గ్లోబల్ మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్ మిక్స్డ్ ఉన్నాయి, ఏషియన్ మార్కెట్స్ పర్వాలేదు. సో డెఫినెట్ గా కొంచెం అప్ ట్రెండ్ ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. జిఎస్టీ కూడా బాగా వచ్చింది, 1.95 ట్రిలియన్ వచ్చింది. సో హైయెస్ట్ అన్నమాట. కొంచెం బానే ఆటో సేల్స్ బ్రహ్మాండంగా వచ్చింది. ఆటో సేల్స్ మళ్ళీ అన్ని పెరిగినాయి. ఆటో సెక్టర్ మొత్తం పెరిగింది. M&M మంచి సేల్స్ చూపించారన్నారు, 37% అంత ముందు మంత్ కంటే లాస్ట్ మంత్ లో. సో దాని వల్ల అన్ని పెరిగినాయి. రిలయన్స్ పెరిగినాయి మొత్తం. దాని అనుగుణంగా మొత్తం మిగతాది కూడా ఇది చేసుకున్నాయి. అంటే అన్ని పెరిగినాయి, కొన్ని పెరిగినాయి, కొన్ని తగ్గినాయి. ఐటీ సెక్టర్ అయితే బీటింగ్ డౌన్ ఇండెక్స్ మళ్ళీ ఐటీ సెక్టర్ ఇప్పుడు చూసుకుంటే దాదాపుగా 50% అబోవ్ పడింది. స్టాక్స్ చూస్తే TCS 55% పడిందండి. అయ్యో. ఇన్ఫోసిస్ కూడా అంతే 50%. సో బాగా పడ్డాయి 50%. సో ఇది మంచి తరుణం. కాకపోతే మనం అనుకున్న టైం రాదు కాబట్టి కొంచెం టైం ఇవ్వాలి. వాటికి టైం ఇచ్చి పెట్టుకుంటే డెఫినెట్ గా వస్తాయి. మనం వారం నెల అంటే రాదు. సో టైం మంచి రేట్ లో కొనుక్కున్నాం, మంచి రేట్ లో కొనుక్కొని హోల్డ్ చేసుకుంటే డెఫినెట్ గా వస్తాయి. వీ హ్యావ్ టు వెయిట్ అనమాట. ఎవరైనా సరే ఈ రేట్ లో కొనుక్కోవచ్చు. ఇంకా అంతకంటే జీరో అయిపోద్దా, 50% పడ్డాయి, ఎంత పడుతుందండి? సో దట్స్ వాట్ మాక్సిమం అవ్వాల్సింది. నష్టం బాగా జరిగింది కాబట్టి, బీటెన్ డౌన్ ఇండెక్స్ కాబట్టి. సో ఇది టైం అనుకోవచ్చు. చిన్నగా కొనుక్కోండి. అది కూడా ఒకేసారి కొనుక్కుంటే 100 అనుకుంటే మీరు 30, 40 అట్లా కొనుక్కోండి. అది బెస్ట్ అని నా ఉద్దేశం. పెట్టుకుంటే ఏదంటే మనకి ఒకవేళ తగ్గినా కొంచెం ఒక స్టెప్ వచ్చినా మనకి పర్వాలేదు, బాగానే ఉంటుంది. TCS ఇన్ఫోసిస్ 3 డిజిట్ కి వచ్చిందండి. 3 డిజిట్ 985. ఎక్కడికి వచ్చింది? TCS అయితే 2,000 less than 2,000 నిన్న కట్ అయిపోయింది. 4,500 నుంచి నిన్న 2,000 కట్ అయింది. TCS అయితే 4 డిజిట్ నుంచి 3 డిజిట్ కి వచ్చింది. సో 985 వచ్చింది. ఇది మంచి రేట్లు కదా, ఫెంటాస్టిక్ రేట్.
అంటే బ్రాడర్ మార్కెట్ ఇప్పుడు ఈ సిరీస్ చూస్తే కొంచెం బూలిష్ గానే ఉండొచ్చు. ఈ సిరీస్ పాజిటివ్ నే క్లోజ్ అవచ్చు. లాస్ట్ సిరీస్ పాజిటివ్ క్లోజ్ అయింది కాబట్టి ఈ సిరీస్ కూడా జనరల్ గా ఏంటంటే జూలై సిరీస్ ఎప్పుడైనా సరే మీరు ఫస్ట్ నుంచి చూసుకున్న జూలై సిరీస్ మంచి పాజిటివ్ గా ఉంటుంది. బ్రేక్అవుట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ మంత్ కూడా పాజిటివ్ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో రిజల్ట్స్ కూడా స్టార్ట్ అవుతాయి 15 నుంచి. ఆ Q1 రిజల్ట్స్, ఆ రిజల్ట్స్ కనుక బాగుంటే మార్కెట్ కు బాగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. వెరీ నైస్, వెరీ నైస్. తప్పనిసరిగా సార్ మీరు చెప్పిన ఏంటంటే రిజల్ట్స్ కూడా బాగుండి మార్కెట్ బాగుండాలని అందరూ బాగుండాలని ఆశిస్తూ. సో సార్ మరి మనం కార్యక్రమాలకు వెళ్ళిపోదాం. సార్ ఫస్ట్ కాలర్స్ అండి. వెంకటేష్ గారు గుంటూరు నుండి. సార్ గుడ్ మార్నింగ్. బాబు గారు నమస్కారం. చెప్పండి. నమస్తే అండి. 3 స్టాక్స్ అండి. స్వరాజ్ ఇంజనీర్ అండి, యూనియన్ బ్యాంకు, SKF ఇండియా, ఈ 3 ప్రజెంట్ రేట్లే తీసుకోవచ్చా? ఇండియన్ బ్యాంకు, బ్యాంకులు అసలు అమ్మద్దు. బ్యాంకులు హోల్డ్ చేసుకోండి, ఫ్రెష్ బయింగ్ అనే చేసుకోవచ్చు. బ్యాంకులో బాగా మంచి ఇది వస్తాయి కాబట్టి డెఫినెట్ గా 63,500 బ్యాంక్ నిఫ్టీ నేను కన్సిస్టెంట్ గా చెప్తున్నా 63,500 అక్కడ అమ్ముకుందాం బ్యాంక్ నిఫ్టీ. ఇప్పుడు ఏదైనా మంచి బ్యాంకులు ఏదైనా ఉంటే ఎక్విటీ చేసుకోండి. తర్వాత SKF ఇండియా అన్నారు. ఒక్క నిమిషం. SKF ఇండియా వచ్చేసి 1668 ఉంది సార్. 0.28% మైనస్ లో ఉంది. ఇది SKF ఇండియా మంచి కంపెనీ, ఏం డౌట్ లేదు. బేరింగ్స్, సీల్స్, మ్యాట్రానిక్స్, లూబ్రికేషన్స్ అన్ని యూజ్ చేస్తుంటారు. సో కన్సాలిడేషన్ అవుతా ఉంది. అంటే పెద్ద మూవ్మెంట్ లేదు, పైకి మూవ్మెంట్ లేదు, డౌన్ సైడ్ కూడా లేదు. డౌన్ సైడ్ ఏదన్నా ఒక్కసారి డిప్ అయింది, ఆ డిప్ మంచి డిప్ అనమాట. అది మళ్ళీ రాకపోవచ్చు. 1413 అక్కడ దాకా వచ్చింది. సో రిజల్ట్స్ పరంగా చూస్తే మీకు లాస్ట్ రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి, అంత నెగిటివ్ ఏం లేవు. ఇట్స్ అ గుడ్ కంపెనీ. మీకు మార్జిన్స్ కొంచెం తగ్గినాయండి, ఆపరేటింగ్ మార్జిన్స్ తగ్గినాయి. సో డెఫినెట్ గా మీరు నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే బాగానే ఉంటుంది. Q1 ఎందుకంటే అడ్వాన్స్ ట్యాక్స్ బాగానే కట్టారు. అడ్వాన్స్ ట్యాక్స్ కట్టిన వల్ల ఎక్కువ కంపెనీలు కూడా Q4 కంటే Q1 బాగుండొచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో డెఫినెట్ గా ఈ Q1 మార్కెట్ కూడా జూలై సిరీస్ చూసినా ఎప్పుడైనా సరే, ఇప్పుడే అనుకున్నాం కదా, జూలై సిరీస్ ఎప్పుడు చూసినా ఆ ఫ్లరిష్ లోనే ఉంటుంది, అంటే బులిష్ గానే ఉంటుంది. సో ఈ మంత్ పెరిగే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది SKF ఆల్రెడీ ఉన్నా హోల్డ్ చేసుకోండి. ఫ్రెష్ బయింగ్ అయితే మీకు ఈ రేట్ లో కూడా కొనొచ్చండి, ఈ రేట్ లో కూడా కొనొచ్చు. ఎస్ సార్. సార్ స్వరాజ్ ఇండస్ట్రీస్. సోలార్ ఇండస్ట్రీస్, స్వరాజ్ చెప్పాను. సోలార్ ఇండస్ట్రీస్ వచ్చేసి 18,610. స్వరాజ్ ఇంజిన్స్ అంతే కదండి? అవును సార్. స్వరాజ్ ఇంజిన్స్ చెప్పారు. స్వరాజ్ ఇంజిన్స్ వచ్చేసి 4,039 అండి. 1% పెరిగింది సార్. ఇది మీకు స్వరాజ్ ఇంజిన్స్ బ్రేక్అవుట్ అయింది, 3,800 దగ్గర బ్రేక్అవుట్ అయింది. ఇది ఆల్రెడీ ఉంటే హోల్డ్ చేసుకోండి, ఫ్రెష్ బయింగ్ అన్న చేసుకోవచ్చు. 4,400 దాకా రావచ్చు. ట్రెండింగ్ ఉంది సార్. మీకు లాస్ట్ రిజల్ట్స్ చూసినా, మీకు ఫండమెంటల్ గా చూసినా ఇవి కూడా బాగానే ఉన్నాయి. సో మార్జిన్స్ కూడా బాగానే ఉన్నాయి. సో పెరుగుద్దండి, ఏం డౌట్ లేదు. అంతవరకు ఆ టార్గెట్ వరకు వెయిట్ చేయొచ్చండి, ఆల్రెడీ ఉన్నా. ఎస్ సార్. వెంకట గారు అదండి సూచన. సో ప్రసాద్ గారండి విశాఖపట్నం. సార్ నమస్కారం ప్రసాద్ గారు. ప్రసాద్ జీ చెప్పండి. నమస్తే అండి. నా దగ్గర GMR ఎయిర్పోర్ట్స్ 500 షేర్స్ 85 లో ఉన్నాయి సార్. ఓకే. నెక్స్ట్ IOB 3,585 ఉన్నాయి, 50 రూపీస్. ఫెడరల్ బ్యాంక్ 600 170. ఫెడరల్ బ్యాంక్ 170. ఓకే రైట్ సార్. ఫెడరల్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ అండి? ఫెడరల్ బ్యాంక్. ఓకే. బ్యాంకులు కొంచెం పెరుగుతాయి ఇప్పుడే అనుకున్నా. మామూలుగా ఏంటంటే ఆపరేషన్స్ మొదలు పెట్టింది కదా డాలర్స్ కోసం RBI. సో $50 బిలియన్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే 4 బిలియన్స్ దాదాపు 4-5 వచ్చి ఉంటాయి ఈ పాటికి. ఇంకా $45 బిలియన్ వస్తాయి. ఎందుకంటే డాలర్స్ కి వాళ్ళకి ట్యాక్స్ లేకుండా చేశారు ఒక రకంగా. ఎందుకంటే మార్కెట్ కే వీలేదు, కానీ వాళ్ళకి డాలర్స్ ఫారెక్స్ రిజర్వ్స్ లో డాలర్స్ తగ్గుతున్న ఉద్దేశంతో డాలర్స్ పెరగాలి. FDI ఇన్వెస్ట్మెంట్ తగ్గుతోంది, కంపెనీస్ లో FDI ఇన్వెస్ట్మెంట్ వెనక్కిపోతుంది కొంత FIS తో పాటు. ఆ FDI వెనక్కి రావాలంటే వీళ్ళు కూల్ చేయాలి. సో అందుకని ముందు ఈ స్టెప్ తీసుకున్నారు. ఇది బాండ్స్ కానీ వీటిలో ఇన్వెస్ట్మెంట్ FCNR బ్యాంక్ లో డిపాజిట్ చేసిన వాటికి కానీ డాలర్స్ డిపాజిట్ చేసుకుంటే ట్యాక్స్ లేకుండా చేశారు. సో అట్లానే ఇప్పుడు మార్కెట్ కూడా చేయాలని ఎక్స్పెక్టేషన్, లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ. అది ఈగర్లీ వెయిటింగ్ ఇన్వెస్టర్ కమ్యూనిటీ అనేది.
కోర్టు అంటే బాల్ వాళ్ళ కోర్టులో ఉంది. సో డెఫినెట్ గా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. సో ఇప్పుడు ఎప్పుడైనా రావచ్చు మంత్రివర్గం కూర్పుతో పాటు. అప్పుడు ఏదన్నా మనకి అనుకున్న వాళ్ళు పీయూష్ గోయల్ గారిని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్ గా మార్కెట్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో లెట్స్ వెయిట్. అందుకనే బ్యాంకులు బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఫెడరల్ బ్యాంక్ వచ్చేసి 331 ఉంది సార్. ఇది బ్రేక్అవుట్ అయింది, మీకు 290 దగ్గరే బ్రేక్అవుట్ అయింది. మీకు 360 దాకా రావచ్చు. ఇప్పుడు కనుక పాజిటివ్ న్యూస్ వస్తే అది బ్రేక్అవుట్ అయితే ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బ్యాంకులు ఒకవేళ ఉన్న అమ్మాల్సిన పని లేదు, లాస్ట్ లో ఉన్న భయపడాల్సిన పని లేదు, హోల్డ్ చేసుకోవచ్చు. ఇది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది కొంచెం మూవ్మెంట్ తక్కువ సార్. ఇది మీకు హైలోనే కొన్నారు. కొంచెం ఈ లోపల ఏదైనా 50 వరకు రావచ్చు. అప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోండి, అది బెస్ట్. ఎందుకంటే మూమెంటం ఉన్న బ్యాంక్స్ ఎక్కువ అది తోసినా పోవు. కొన్ని బ్యాంకులు అక్కడే ఉంటాయి, అది షేర్ రేట్ అసలు మూమెంట్ రాదు. సో అట్లా అలాంటి వర్గంలో ఇది ఒక బ్యాంక్. సో డెఫినెట్ గా మీరు ఈ 63.5 వచ్చినప్పుడు ఇది 50కి రావచ్చు, ఎగ్జిట్ అయిపోండి. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ అన్నారు ప్రాఫిట్ లో ఉన్నారు, 114 ఉంది. ఇది 120 దాకా రావచ్చు అండి, కొంచెం వెయిట్ చేయండి. ఇంకా ట్రెండింగ్ అప్పే ఉంది. ఎస్ సార్. సార్ అదే సూచన సార్. చాట్ బాక్స్ అండి శ్రీకాంత్ గారండి. సార్ గుడ్ మార్నింగ్. లాంగ్ టర్మ్కి టాటా కెమికల్స్, నాల్కో, వేదాంత తీసుకోవచ్చా? టాటా కెమికల్స్, నాల్కో, అల్యూమినియం, వేదాంత. నేషనల్ అల్యూమినియం, ఇంకోటి ఏంటండి వేదాంత అందరు కొనుక్కున్నట్టున్నారు. ప్రతిరోజు కూడా వస్తా ఉంది ఇది వేదాంత. అందుకని లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మంచిదే అండి. వేదాంత మీరు 700 దాకా రావచ్చు, బట్ ఇట్ టేక్స్ ఎ లాంగర్ టైం. మళ్ళీ డెఫినెట్ గా వస్తుంది ఎక్కడో చోట. మళ్ళీ ప్రస్తుతానికి అయితే డౌన్ ట్రెండ్ లో ఉంది. ఫ్రెష్ బయింగ్ అయితే కొంచెం ఆగమంటారు, కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉంది, తగ్గుతోంది. తర్వాత టాటా కెమికల్స్ అన్నారు. టాటా కెమికల్స్ వచ్చేసి 680 ఉందండి, 4% డౌన్ ఉంది. ఇది కూడా అంతే, 750 దాదాపుగా వచ్చి అక్కడి నుంచి డౌన్ అవుతోంది. మీకు 650, 649 కనుక కట్ అయితే ఇంకా కొంచెం కిందకి రావచ్చు. ప్రస్తుతం ట్రెండింగ్ డౌన్ లో ఉంది, కొంచెం వెయిట్ చేయండి. ఫ్రెష్ బయింగ్ అయితే కొంచెం వెయిట్ చేయండి సార్. నేషనల్ అన్నారు 335 ఉంది, 1.46 డౌన్ ఉంది. ఇది అంతే, మీకు 435, 430 నుంచి డౌన్ అవుతా ఉంది, ట్రెండింగ్ డౌన్ అవుతా ఉంది. మీకు ఇంకా 300 దాకా రావచ్చు అండి. ఇది కూడా అంతే, ఫ్రెష్ బయింగ్ అయితే వద్దంటారు సార్, కొంచెం వెయిట్ చేయండి సార్. ఎస్ సార్. సార్ ఒక జనరల్ క్వశ్చన్ అండి చంద్రశేఖర్ గారండి. గుడ్ మార్నింగ్ సార్. ఐ హోల్డ్ ఐటీ షేర్స్ అట్ 52 వీక్ హై, బట్ నౌ ద షేర్స్ అట్ 52 వీక్ లో. కెన్ ఐ యావరేజ్ ఆర్ నాట్? 52 వీక్ అంటే ఇప్పుడు 50 ఇండెక్సే 50% అబోవ్ పడితే స్టాక్స్ అంతకంటే ఎక్కువ పడ్డాయండి, 55% పడ్డాయి. సో మీరు కొన్నదానికి జనరల్ గా ఏమనుకుంటాం, 15 to 20% డిఫరెన్స్ ఉన్నప్పుడు యావరేజ్ చేయొచ్చు జనరల్ గా. సో ఇట్ ఈస్ మోర్ దాన్ దట్, అది చూసుకోండి, అప్పుడు యావరేజ్ చేయొచ్చు. కానీ టైం ఇవ్వండి దానికి. యావరేజ్ చేసుకున్న టైం డెఫినెట్ గా టీసీఎస్ విల్ హిట్ ఆల్ టైమ్ హై, ఇన్ఫోసిస్ కూడా ఆల్ టైమ్ హై. కానీ ఇక్కడ ఇంకోటి ఉంది, ఏఐని ఇంప్లిమెంట్ చేస్తూ చిన్న కంపెనీలు ఉన్నాయి కొన్ని, అవి బాగా పెరుగుతాయి ఫ్యూచర్ లో. ఏ ఇంప్లిమెంట్ చేయాలంటే కొంచెం అమౌంట్ ఎక్కువ పెట్టాలి, అలా భరించి పెట్టి ఫ్యూచర్ లో రిటర్న్స్ ఎక్కువ తీసుకుంటాయి. ఈ టీసీఎస్, ఇన్ఫోసిస్ మేజర్ ఏ గ్రూప్ షేర్స్ కంటే ఇట్లా స్మాల్ ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్నాయి కొన్ని షేర్స్ ఉన్నాయి. అలాంటి షేర్స్ స్టడీ చేస్తే మీకు గ్రోత్ అనేది ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది ఒకసారి అబ్జర్వ్ చేయండి దయచేసి. ఎస్ సార్. సార్ అదే సూచన హెచ్జీ గారండి. KP80 720లో ఉన్నాయి. వాట్ కెన్ ఐ డూ నౌ? KPI టెక్నాలజీస్ నిన్న 16% పడిందండి. సో ఇదేంటంటే 2028 నుంచి ఇట్స్ గేమ్ చేంజర్. ప్రస్తుతానికైతే డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. సో గవర్నమెంట్ కూడా కొంచెం బూస్ట్ ఇచ్చింది మళ్ళీ, సో వెనక నుంచి సపోర్ట్ చేస్తుంది. సో గ్లోబల్ గా చూసినప్పుడు కొంచెం ఇదవుతున్నాయి కాబట్టి ఆ రకంగా కొంచెం ఇదవుతున్నాయి. ఐటీనే నేను ఇబ్బంది పడ్డది కదా ఒక రకంగా. సో ఐటీ లేకపోతే నేను మార్కెట్ 200-250 పాయింట్స్ ప్లస్ లో ఉండేది. సో మెయిన్ ఐటీనే ఇది వస్తుంటా. సో అట్లానే ఇది కూడా మీకు డెఫినెట్ గా టెక్నాలజీ, గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ కాబట్టి డెఫినెట్ గా లాంగ్ టర్మ్ లో మళ్ళీ వస్తాయి. సో ఇట్ టేక్స్ ఏ లాంగర్ టైం. మీకు లాంగర్ టైం అంటే 3 to 5 years. ఎక్కడో చోట సొల్యూషన్ రావాలి, ఏఐ మీద కానీ వీటి మీద సొల్యూషన్ వచ్చినప్పుడు డెఫినెట్ గా మళ్ళీ ముందుకెళ్లే ఛాన్సులు ఉంటాయి. సో ఈ ప్రస్తుతానికి డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. కొంచెం ఏదైనా స్టాగర్డ్ మేనర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని, ఎందుకంటే 100 అనుకున్నారు అనుకోండి, 40-30-30 లేకపోతే 50-50 అట్లా చేయొచ్చు. లోవర్ లో వచ్చినప్పుడు కొంచెం మనకి యావరేజ్ అవుతుంది కాబట్టి కొంచెం ధైర్యం ఉంటుంది. ఎస్ సార్. సార్ అడపా శ్రీనివాస గారండి, ల్యూసిడ్ కేస్ ఎంట్రీ ప్రైస్ చెప్తారా? ఏదండి? లిక్విడ్ కేస్
LUQ లిక్విడ్ బీస్ అండి, లిక్విడ్ బీస్ ఉంటాయి. లిక్విడ్ బీస్ అంటే ఒక్కొక్కటి ఉంటాయి లిక్విడ్ బీస్. ఇప్పుడు సిల్వర్ బీస్ అట్లా ఉంటాయి. కరెక్ట్ గా నేమ్ కరెక్ట్ చెప్పాలి సార్. ఇంకోటి చెప్పండి. సరే సార్, ఆ శ్రీనివాసరావు గారే TD పవర్, CG పవర్ ఇవన్నీ ఎంట్రీ ప్రైస్ చెప్తారా? TD పవర్ 1 సెకండ్. TD పవర్ అంటే రెండు ఫ్రెష్ బయింగే. రెండు ఫ్రెష్ బయింగ్ సార్, ఎంట్రీ ప్రైస్ కావాలట. 1193 ఉంది సార్, 3.63% డౌన్ లో ఉంది. ఇది దాదాపుగా 1370, 1350 దాకా వచ్చి వెనక్కి వస్తుంది. మీకు 1190 కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు. ప్లీజ్ వెయిట్, అందుకని ఇప్పుడు కొనద్దు, కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉంది. CG పవర్ అన్నారు, CG పవర్ కూడా దాదాపుగా అట్లానే ఉంది. 976, 2.56 ప్లస్ టర్న్ తీసుకుంది. మీకు ఇదైతే బ్రేక్అవుట్ అయిందండి కింద నుంచే, దాదాపుగా 700 లోనే బ్రేక్అవుట్ అయింది. మీకు 1050 దాకా రావచ్చు. అంత ముందు కూడా అనుకున్నాం 1050 అని, 1050 దాకా రావచ్చు. ఆ 1050 కూడా క్రాస్ అయితే మీకు 1130 దాకా ఉంది. సో నెక్స్ట్ రిజల్ట్స్ కూడా చూస్తే ఇంకా ఆ క్యాటలిస్ట్ బట్టి పవర్ ఉంది అనుకోండి, ఇంకా లాంగ్ అప్ సైడే ఉంది, ట్రెండింగ్ అప్పే ఉంది. ఇంకా కొంచెం పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. ఈ లెవెల్స్ దాటినప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. సో అప్ ట్రెండే ఉంది కాబట్టి ఆల్రెడీ ఉన్న హోల్డ్ చేసుకోండి. ఫ్రెష్ బయింగ్ అయితే ఈ లెవెల్ చూసుకోండి. ఎస్ సార్. సార్ HCG గారండి, ASTEC 750లో ఉన్నాయట, హోల్డ్ చేయాలా? షార్ట్ టర్మ్ టార్గెట్ ఏంటి? ఆస్టెక్ లైఫ్ సైన్సెస్. సో లైఫ్ సైన్సెస్ నిన్న కూడా బాగానే ఉన్నాయి, 714.3% ప్లస్ లో ఉంది. మీకు ఇది 800 నుంచి ఇది కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో వచ్చి కొంచెం స్లైడ్ తీసుకుంది సార్. ఎప్పుడన్నా మీకు కొంచెం ఇంకా టెక్నికల్ గా బ్రేక్అవుట్ అవ్వాలంటే మీకు ఇక్కడ 722 క్రాస్ అయినప్పుడు అప్పుడు కొంచెం జూమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆ లెవెల్, ఎందుకంటే టెక్నికల్ బ్రేక్అవుట్ అంటాం. సో ఆ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు రావచ్చు. మీకు 801 క్రాస్ అయితే మీకు 900 దాకా పెట్టుకోవచ్చు. ప్రస్తుతం అయితే 800 దాకా పెట్టుకోవచ్చు టార్గెట్. 801 క్రాస్ అయితే నెక్స్ట్ లెవెల్ 900 దాకా పెట్టుకోవచ్చు. ఈ సెక్టర్ కూడా బాగుందండి, మంచి ఫ్లరిష్ బులిష్ గా ఉంది. ఎక్సలెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అదే సూచన. సో సార్ కాలర్స్ అండి, ముఖేష్ గారు హైదరాబాద్. ముఖేష్ గారు చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. ఇది గ్రాన్యువల్స్ ఇండియా లిమిటెడ్ షేర్స్ కానీ ఇది డివీస్, లీ ఫార్మా లాంగ్ టర్మ్ ప్రాఫిట్ ఉండే అవకాశం ఉందా? ఇది లీ ఫార్మా, చెప్పండి. లీ ఫార్మా, దివీస్ రెండు ప్రాఫిట్ లో ఉండే లాంగ్ టర్మ్ లో ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. దివీస్, బి ఫార్మా, లీ ఫార్మా, L ఫర్ లండన్, LEE ఉండొచ్చు సార్. స్పెల్ చేయగలరా సార్? సార్ ముఖేష్ స్పెల్ చేస్తారా? సార్ గ్రాన్యువల్స్ అండ్ లీ ఫార్మా, LE. L ఫర్ లండన్, E ఫర్ ఎలిఫెంట్. ఎస్ సార్, ఎస్ సార్. LE ఫార్మా, లీ ఫార్మా సార్. డిస్ప్లే అవట్లేదండి. ఇప్పుడు దివీస్ ల్యాబ్స్ వచ్చేసి మీకు 6466 ఉంది. మీకు ఫార్మా సెక్టర్ లో కొంచెం ఈ మంచి కంపెనీ ఇది. ప్రెసెంట్ అయితే కొంచెం డౌన్ లో ఫార్మా సెక్టర్ బాగుంది. సో కొంచెం ఇవేమో కొన్ని దాంట్లో బుక్ అవుతున్నాయి. సో ఇది కొంచెం డౌన్ ట్రెండే ఉందండి. ఫ్రెష్ బయింగ్ అయితే కొంచెం వద్దంటారు. దివీస్ ల్యాబ్ నో డౌట్ ఫ్రెష్ కంపెనీ. మీరు స్క్రిప్ట్ నాకు డిస్ప్లే కావట్లేదు, మీరు ప్రోగ్రామ్ అయినాక నాకు కాల్ చేయండి. నేను నాకు ఆ డీటెయిల్స్, ఇన్పుట్ డీటెయిల్స్ ఇస్తే నేను విపులంగా చెప్తాను మీకు. ఇట్లా కొన్ని ఏంటంటే రాకపోతే ఏమనుకోవద్దు, తర్వాత మీరు ఫోన్ చేయండి నాకు. నా నెంబర్ డిస్ప్లే అవుతుంది, లేకపోతే నేను చెప్తాను. 9177575733 9177575733 విపులంగా కూడా మాట్లాడుకోవచ్చు. మీరు తర్వాత ఫోన్ చేయండి సార్. ఎస్ సార్, ఎక్సలెంట్. ఎస్ సార్. సార్ ప్రభు గారు, సాయి శంకర్ గారు తెనాలి నుండి లైన్లో ఉన్నారండి. సాయి శంకర్ గారు నమస్కారం. మామూర్తి గారికి నమస్కారాలండి. సార్ నమస్కారం అండి. సార్ ప్రభు సార్, ఇది స్టాండర్డ్ ఇంజనీరింగ్ అప్పర్ సర్క్యూట్ పడుతుంది సార్, ఏంటి సార్ అది తీసుకోవచ్చా వద్దా? స్టాండర్డ్ అప్పర్ సర్క్యూట్ వచ్చింది అని అడుగుతున్నారు సార్. అవునండి, స్టాండర్డ్ ఇంజనీరింగ్ కదండి, తీసుకోవచ్చు. బాగానే ఉంది. ఇంకా పోతుంది 300, 315 దాకా ఉంది సార్. ఇంకా అంటే ఫ్రెష్ బయింగ్ అయితే ఎక్కువ ప్రాఫిట్ పెట్టుకోవద్దు, కొంత పర్సెంటేజ్ చూసుకోవాలి, ఎక్కువ పెట్టకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఎక్కడి నుంచి సార్ 140 నుంచి బ్రేక్అవుట్ అయ్యి కన్సిస్టెంట్ గా 220 దాకా కన్సిస్టెంట్ గా పెరిగింది. సో మీకు 315, 318 క్రాస్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అట్లా ఆ లెవెల్ చూసుకుందాం. 318 క్రాస్ అయితే మీకు 345 దాకా రావచ్చు. ట్రెండింగ్ అప్ లోనే ఉంది కాబట్టి కొంచెం ఆల్రెడీ ఉన్న అమ్మాల్సిన పని లేదు, హోల్డ్ చేసుకోండి. ఫ్రెష్ బయింగ్ అయితే ఈ లెవెల్ చూసుకోండి సార్. ఎస్ సార్. సార్ అదే సాయి గారు సూచన. సో సార్ చాట్ బాక్స్ అండి, చంద్రశేఖర్ గారు అండి. గుడ్ మార్నింగ్ సార్. హోల్డ్ OFSS at the rate of 60% ప్రాఫిట్. రైకో 36. ఎస్ సార్. OFS is a good company, ఏం డౌట్ లేదు. Oracle Financial Services హోల్డ్ చేయాలా, సెల్ చేయాలా? వెరీ గుడ్ కంపెనీ. ఏం సార్? హోల్డ్ ఆర్ సెల్?
హోల్డ్ చేసుకోండి, ఏం పర్లేదు. హోల్డ్ చేసుకోండి, మీకు 12,500 దాకా రావచ్చు. హోల్డ్ చేయండి సార్. సార్ రైకో 36% ప్రాఫిట్, హోల్డర్ సెల్. రికో ఆటో ఇండస్ట్రీస్. ఆటో. రికో ఆటో ఇండస్ట్రీస్ అంటే ఇది 136 ఉందండి, 0.5% ప్లస్ లో ఉంది. మీకు 148 దాకా వచ్చి డౌన్స్ లో మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ చేస్తుంది. మళ్ళీ మీకు 155 దాకా రావచ్చు. ఆల్రెడీ ఉంటే ఆ లెవెల్ వరకు చూద్దాం, అక్కడ వరకు వెయిట్ చేయొచ్చండి. ఎస్ సార్. బిఎస్సి 47% ప్రాఫిట్, సెల్ ఆర్ హోల్డ్? బిఎస్సి లాంగ్ టర్మ్ ఇట్స్ ఫ్యాంటాస్టిక్. మన పోర్ట్ఫోలియో ఉండవలసిన షేర్. షార్ట్ టర్మ్ కంటారా ఆ రీజిక్లు ఉంటాయి, రీట్రేస్మెంట్ ఉంటాయి, ప్రాఫిట్ బుకింగ్ ఉంటాయి. సో అట్లాంటివి చేసుకుంటా ఉండొచ్చు, లేదా లాంగ్ టర్మ్ లో కూడా ఉంచుకోవచ్చు. 3,944 ఉందండి, మీకు మళ్ళీ 4,500 వెళ్తుంది. అతి తొందరలోనే వెళ్ళే ఛాన్సులు ఉన్నాయి. అంటే టైం అడగద్దు, తొందర అనగానే మంత్స్ లేకపోతే, బట్ ఇట్ విల్ కమ్. 4,500 వరకు రావచ్చు. ఆ లెవెల్ వరకు వచ్చినప్పుడు మళ్ళీ చూద్దాం అక్కడ ఎట్లా మనకి అట్లీస్ట్ ఆ కంపెనీలో ఇంకా పవర్ ఉందా, కొంచెం ఏదైనా కన్సిస్టెంట్ గ్రోత్ ఉందా చూసుకుంటే అప్పుడు డెఫినెట్ గా జనరల్ గా ఇది మీ లాంగ్ టర్మ్ కి అయితే, వెరీ లాంగ్ టర్మ్ కి అయితే 6,000 టార్గెట్ పెట్టుకోవచ్చు. పోర్ట్ఫోలియోలో ఉండవలసిన షేర్ ఇది. ఎస్ సార్. సార్ శ్రీ వెంకటేష్ గారండి, కిరి ఇండస్ట్రీస్ 440లో యావరేజ్ చేయాలా, హోల్డ్ చేయాలా? కిరి ఇండస్ట్రీస్ 440 ఉన్నాయి, ఇప్పుడు 382 ఉంది. మీకు సైడ్ వేస్ పోతా ఉందండి, 700 దాకా వచ్చి అక్కడ నుంచి డౌన్ అయిపోయింది. సైడ్ వేస్ పోతుంది. ఎప్పుడైనా మీకు 415 క్రాస్ అయినప్పుడు కొనండి, అది బెస్ట్. 415 క్రాస్ అయితే కొంచెం జూమ్ అయ్యాక వస్తుంది. ఎక్కడ దాకా రావచ్చు, 550 దాకా రావచ్చు. 550 క్రాస్ అయితే ఆల్ టైమ్ హై. ఆ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి సార్. ఎస్ సార్. సార్ కళ్యాణ్ రెడ్డి గారండి, గుడ్ మార్నింగ్ సార్. రిలయన్స్ పవర్ 70 రూపీస్లో ఉన్నాయి. ఏఐకి సంబంధించిన న్యూస్ వచ్చింది కదా, నా ప్రైస్ వస్తుందా, ఎవరేజ్ చేయమంటారా? ఇట్ టేక్స్ లాంగర్ టైం అండి, బాగా కన్సల్టేషన్ తీసుకుంటుంది. మీకు ఏదైనా 35 క్రాస్ అయినప్పుడే కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 35 అంటే ఈ మధ్య కాలం లేదు. రిలయన్స్ పవర్ సెక్టర్ బాగానే ఉంది. అంటే రిలయన్స్ గ్రూప్ ఎందుకు అంత, అంటే వీళ్ళు ఒక కంపెనీలోంచి ఒక కంపెనీ అట్లా ఏదైనా ఇచ్చేస్తారో అర్థం కాదు. పవర్ సెక్టర్ పవర్ లేనిది అసలు లేదు కదా, సో డెఫినెట్ గా కావాల్సిందే. కానీ కొన్ని కంపెనీలు ఉన్నాయి, ఇప్పుడు జీవికే ఉంది, డివిడెండ్ ఎవరు, దయచేసి ఆ జీవికే కంపెనీ ఎవరు కొనబాకండి. అసలు ₹1 డివిడెండ్ ఇప్పటిదాకా డివిడెండ్ ఎవరు. మోడీ గారు గుజరాత్ లో ఉన్నప్పుడు డివిడెండ్ గురించి మాట్లాడారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఈ 12 ఏళ్ళలో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. సో 100% ఇలాంటి కంపెనీలని పనిష్ చేయాలా? ఇప్పుడు జనాల డబ్బులతో దే ఆర్ ఎంజాయింగ్ ఎనీథింగ్. పబ్లిక్ ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా, డివిడెండ్ ఇవ్వాలి కదా. ఒక స్టిపులేటెడ్ పీరియడ్ అన్న, ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఒక స్టిపులేటెడ్ ఫీల్డ్ అయిన తర్వాత లీవీ షుగర్ కి ఇస్తారు, గవర్నమెంట్ కి ఇవ్వాలి. అట్లానే వీళ్ళకి కూడా 100% ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ప్రతి ఇన్వెస్టర్ కూడా దాని మీద భరోసా రావాలి. నాకు డివిడెండ్ వస్తుంది, గ్రోత్ లేకపోయినా కనీసం నా డబ్బులు రావడానికి డివిడెండ్ అని వస్తుంది అనేది రావాలి. ఇట్లాంటిది రావాలి. ఆయన సీఎం గా ఉన్నప్పుడే ఇష్యూ చేసి ఇష్యూ లేవనేసి ఇప్పుడు మర్చిపోయారు ఆయన. దయచేసి మోడీ గారు ఒక్కసారి దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇలాంటి కంపెనీని డివిడెండ్ లేని స్టిపులేటెడ్ పీరియడ్ తర్వాత 100% డివిడెండ్ ఇచ్చేటట్టు చేయండి సార్. అది మా ఇన్వెస్టర్ కమ్యూనిటీ నుంచి రిక్వెస్ట్. ఎస్ సార్, రైట్ సార్. సార్ వెంకటరెడ్డి గారండి, KPIT టెక్నాలజీ 50% లాస్లో ఉన్నారట, ఏం చేయాలని అడుగుతున్నారు? ఇప్పుడు కేపీ ఇందాకే అనుకున్నాం సార్, ఇది లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోండి. ప్రస్తుతానికి అయితే కొంచెం డౌన్ ట్రెండ్ లోనే ఉన్నాయి. సో ఇంకా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైనా మనం యావరేజ్ చేసుకోవాలన్నా మళ్ళీ అది దాని మీద ఓకే ఇక్కడ నుంచి బాగానే ఉంది, పెరుగుద్ది. ఇప్పుడు మన మనసుకు అనిపిస్తుంది, ఎవరు చెప్పక్కర్లా, బాగుంది, పెరుగుతుంది అనిపిస్తుంది. దెన్ యూ బై. అప్పటిదాకా వెయిట్ చేయండి. ప్రస్తుతానికి లెట్ ఇట్ ఫాల్. పడే కత్తిని పట్టుకోవద్దు, లెట్ ఇట్ ఫాల్. పడినేవ్వండి. ఎంత పడింది, 0 అవ్వదు కదా, 50% అంతకంటే పోవు కదా. ఎక్కడ పోతాయి? మహా అయితే ఇంకో 5% పడుతుంది, మహా అయితే ఇంకో 60%, 80-90% పడవు కదా. సో డెఫినెట్ కంపెనీలు మంచి కంపెనీలు. ఇప్పుడు ఒక సొల్యూషన్ ఏ రాలేదు, మనం ఏలో వెనక్కున్నాం. వేరే కంట్రీస్ ముందున్నారు, చైనా గానీ యుఎస్ గానీ. చైనా ముందుంది, కొన్ని వేరే కంట్రీస్ ముందున్నాయి. మనం వెనక్కున్నాం. ఇన్వెస్ట్మెంట్ దాంట్లో ఏ చేయలేదు, అంటే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. రిటర్న్స్ అయితే మ్యాన్ పవర్ గా అవసరం లేదు అనిపిస్తుంది, కానీ ఆ ఏ ఇన్వెస్ట్మెంట్ కే 100 కోట్లు పెట్టాలి. సో ఆ ఇన్వెస్ట్మెంట్ కే కొన్ని కంపెనీలు భయపడుతున్నాయి. సో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వెనకాడుతున్నాయి. అది దానికి సొల్యూషన్ వచ్చి వాళ్ళకి బెనిఫిట్ రావాలి, ఇన్వెస్టర్ కి బెనిఫిట్ రావాలి, కంపెనీలో గ్రోత్ రావాలి, ఎంప్లాయీస్ బాగుండాలి. అప్పుడు కదా మన ఇండియా అన్న పెరిగేది. సార్ 10 సెకండ్స్. సార్ సతీష్ కుమార్ గారు, ఇన్ఫోసిస్ 20% లాస్ ఉన్నారట, ఏంటి పొజిషన్ అడుగుతున్నారు? జస్ట్ 10 సెకండ్స్. హోల్డ్ ఇట్ సార్, హోల్డ్ ఇట్, లాంగ్ టర్మ్ హోల్డ్ ఇట్, నో డౌట్. భయపడాల్సిన పని లేదు. ఇన్ఫోసిస్ లో నారాయణమూర్తి గారు ఉన్నంత వరకు ఏ డౌటే లేదు, హోల్డ్ చేసుకోవచ్చు. ఎస్ సార్, రైట్. ఆయన తప్ప మీరే భరోసా ఇచ్చేస్తున్నారు. వెరీ నైస్. ఎనీవే, థ్యాంక్ యూ ప్రభు గారు. కొందరు మనుషుల మీద భరోసా అట్లాంటిది.
ఎస్ సార్ లారెన్స్ ల్యాబ్స్ కానీ సిసిఎల్ కానీ Yes, sir. దివిస్ ల్యాబ్స్ కానీ ఇట్లాంటి కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఎస్ ఎస్ డెఫినెట్ గా వాళ్ళ మీద ఒక గురి పడిపోతుంది. డెఫినెట్లీ ఎస్ సార్ ఎస్ రైట్ ప్రభు గారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ అండ్ మేడ్ ఇట్ వెరీ వైబుల్. థ్యాంక్స్ వన్స్ అగైన్. సో చూసారుగా, ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో మేకా వెంకట్ గారితో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.